కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ అభివృద్ధి కార్యదర్శి అధికార చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటాగా 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలిపారు. సూపర్ 6 పథకాల అమలుకు మన గౌరవ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి ఆదేశాల మేరకు మన నాయకులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇచ్చిన హామీలు చూసే తప్పకుండా మనం మన గౌరవ ప్రభుత్వం కార్యక్రమం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. చెప్పేటప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక విజన్ ఉన్న నాయకుడు చేతిలో పరిపాలన ఉన్నదంటే మనందరికీ కూడా చాలా హ్యాపీ. ఇతర అవసరాలకు వాడుకోకుండా రైతు పెట్టుబడి సహాయంగా భావించి రైతుకి ఉపయోగపడే పెట్టుబడికి ఎరువులు కొనుగోలు కానీ, మందులు కొనుగోలు కానీ, అలాగే రైతు కూలీలకు ఇచ్చే డబ్బుల కింద కానీ ఈ విడత సొమ్ములు వాడుకోవాలని మరీ ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రైతు ఇప్పుడు ఎలా ఉందంటే వ్యవసాయం మనం ఊరుపు చేసి ఇంటికైనా కూర్చొని పండేద్దామనుకుంటున్నాం. ఎలా ఉందంటే ఎకరానికి 2-3 బస్తాలు ఎరువులు వేసేసి ఇంటి దగ్గర కూర్చుంటే ఆ ఎరువుతో పండేస్తాం అనుకుంటాం. కానీ మనం పండించిన ఎరువేసి పండించిన ఆ వరి తింటే మనకు ఎన్నో రకాల రోగాలు బారిన పడుతున్నాం. అన్ని రైతులకు నా ధన్యవాదాలు. ఈ రోజున అన్నదాన సుఖీభవ పిఎం కిసాన్ ఈ రెండు కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం. ప్రతి రైతుకి కూడా అకౌంట్లో ఒక పావుగంట నుంచి కూడా డబ్బులు పడుతున్నాయని సమాచారం అందింది. డబ్బులు కూడా పడుతున్నాయి, గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గర్వంగా చెప్పుకున్న విషయమని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పూర్తి చేసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం రైతుకి ఎంతో మేలు చేసే ప్రభుత్వాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు మన వీడియో కాన్సెప్ట్ కూడా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి వరి విత్తనాలు కూడా ప్రతి గ్రామంలో కూడా వరి విత్తనాలు వచ్చి ఉన్నాయి. సొసైటీ కూడా వచ్చాయని సైమన్ గారు ఇప్పుడు చెప్పారు.